హలో అండి. ఇదైతే సెకండ్ పార్ట్ అనమాట. మనం ముందుగా పప్పు వేసుకున్నాం కదా మటన్ దాల్చాకి, అవైతే ఉడికిపోయింది. హాఫ్ ఉడికిపోయిన తర్వాత ఇక్కడ సొరకాయ ముక్కలు వేసి ఉప్పు పసుపు వేసి బాగా ఉడికించుకోవాలి. తర్వాత అయితే పొయ్యి మీద చెరవ పెట్టేసి ఆయిల్ వేసి చెక్క లవంగాలు బిర్యానీ ఆకు అన్నీ వేసి ఆనియన్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది వచ్చేసి మటన్ బిర్యానీకి. ఇక్కడ చూడండి నేను దాల్చల్లికి కొద్దిగా చింతపండు ప్యూరు ఉప్పు కూడా వేసాను. సరిపడా వాటర్ వేసి అది కూడా బాగా ఉడికించుకోవాలి. నేనైతే మటన్ రైస్కి ఉడికించిన మసాలానే వేస్తానండి. మళ్ళీ సపరేట్గా ఫ్రై చేసుకోకుండా అంతా ఇక్కడే ఫ్రై చేసి అందులోకి వేసేస్తాను. అంతే, చాలా బాగుంటుందన్నమాట. ట్రై చేయండి, టైం కూడా సేవ్ అవుతుంది. తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అయ్యాక కొత్తిమీర పుదీనా వేసి ఫ్రై చేసుకొని టమాటాలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించిన మటన్ ముక్కలు వాటర్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ధనియాల పొడి కారపొడి కూడా వేసి బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా తీసుకొని మనం దాల్చాలోకి వేసుకోవాలన్నమాట. అంతే, దాల్చా కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత అయితే రైస్ కూడా వేసి సరిపడా ఉప్పు వేసి బాగా అంతా బాగా మిక్స్ చేసుకొని సరిపడా ఎసురు వేసి ఉడికించుకోవాలి. అంతే అండి, మటన్ బిర్యానీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయిపోతుంది. మటన్ ఉడికిపోతే అయిపోతుంది అనమాట. మన వంట తొందరగా అయిపోతుంది అనమాట. మటన్ ఉడకడమే లేటు. రైస్ దాల్చా అన్నీ సింపుల్గా అయిపోతాయి. దాల్చా కూడా ఏం ఎక్కువసేపు ఏం అవసరం లే. మసాలా వేసాక ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ బాగా మిక్స్ చేసుకొని సరిపడా ఎసురు అయితే వేసుకోండి. ఎక్కువ వేస్తే ముద్దగా అయిపోతుంది అనమాట. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ అయితే వాటర్ వేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ చూసేయండి, నేను సూఫ్రా అయితే పెట్టేస్తున్నా కోయటి వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి. మొత్తం అయితే ఇలా పెట్టేశాను. ఫ్రూట్స్, ఇంకా వచ్చేసి స్వీట్స్, ఖర్జూరము, కుబ్బూసు, ఈ క్లినిక్స్ ఇవన్నీ పెట్టేశాను. ఇక్కడ చూసేయండి డక్కుసులు పెట్టేశాను. ఊరగాయలు డక్కుసు అవన్నీ పెట్టేసి తర్వాత అయితే మనం ముందుగా రైస్ చేసాం కదా మటన్ రైస్ కోయటి వాళ్ళది, అదైతే ఇలా అంతా ఒక బాక్స్లో అయితే మటన్ ఆ గడ్డలు సపరేట్గా పెట్టాను. ఒక బాక్స్లో అయితే రైస్ పెట్టేశాను అనమాట. సపరేట్గా తీసుకోవడానికి వీలుగా బాగుంటుందని చెప్పేసి. నేను ఈరోజు అయితే తష్రీబి సూప్ చేయలేదు, నిన్నటివే వేడి చేసి పెట్టాను. అవి కూడా వేరే బాక్స్లో అయితే వేసి పెడుతున్నాను. చాలా బాగుంటాయండి. ఏం లేదు, నిన్నటి ఫుడ్డేగా మా మేడం ఏం వద్దులే అదే తింటాం మేము అని చెప్పి అదే తిన్నారనమాట. సో నేను కూడా అదే పెట్టాను, నాకు కూడా హెల్త్ బాగాలేదు కదా అని చెప్పేసి. ఇవైతే జ్యూస్లు అనమాట, మజ్జిగ గ్లాసులు, ఐస్ క్యూబ్స్, గెరిటెలు అన్నీ పెట్టేశాను. ఇలా అయితే పెట్టేశానండి. ఎలా ఉంది నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఎన్నో చేస్తుంటానండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఫుల్ వీడియో కూడా చేశాను, ఎలా చేశాను ఏంటనేది కూడా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.